చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. సంప్రదించండి. ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. ఈ రోజు విజయవాడలో 135 మీటర్ల డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ఈ 19వ జనవరి 19న ప్రారంభించబోతున్నారు. మంచి విగ్రహాలు ఖచ్చితంగా ఉండాలి, వాటి నుంచి మనం స్ఫూర్తిని పొందాలి. కానీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏమన్నారంటే, నా విగ్రహాల కన్నా నా రచనలలో నన్ను గుర్తించండి అని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అన్నారన్నమాట. పాయింట్ మీ ఇన్ మై బుక్స్, నాట్ ఇన్ మై స్టాచ్యూస్ అని. అక్కడేమో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం, ఇక్కడ వచ్చేసరికి భారత రాజ్యాంగ హక్కు పరిరక్షణ వేదిక వారి మీటింగ్. అంటే భారత రాజ్యాంగంలో ఇచ్చిన హక్కులు ఏవైతే ఉన్నాయో వాటి పరిరక్షణ సరిగా జరగట్లేదని ఇదే విజయవాడలో మనమంతా కలిసి ఈ రోజంతా మాట్లాడుతున్నాం. దీని గురించి మనం ఆలోచించాలి. అందుకని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏమన్నారంటే, రాజ్యాంగం ఎంత మంచిదైనా కూడా దాన్ని అమలు చేసేవాళ్ళు మంచిగా లేకుంటే అది ఎంత మంచి రాజ్యాంగమైనా దాని ఉపయోగం ఉండదు అని వారు చెప్పారు. కాబట్టి మన అందరి యొక్క ప్రధానమైన బాధ్యత ఏంటంటే, ఈ రాజ్యాంగాన్ని అమలు చేసేవాళ్ళు ఎటువంటి వాళ్ళు ఉండాలి అని మనమంతా నిర్ణయించుకున్న రోజున ఈ రాజ్యాంగం ప్రత్యక్షంగా అమలవుతుందని మనమందరం కూడా గుర్తించాల్సిన అవసరం ఈరోజు ఉంది. ఇప్పుడు ప్రధానంగా అన్ని రాజకీయ పక్షాల్లో ఉన్న ప్రధానమైన సమస్య ఏంటంటే, మళ్ళా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించే మాట్లాడతాను. ఆయన 3 వార్నింగ్లు ఇచ్చారు మనకు. 25 నవంబర్ 1949 రోజున ఆయన చెప్పారు. అందులో 2వ వార్నింగ్ చాలా ముఖ్యం. ఆయన వ్యక్తి పూజ గురించి మాట్లాడారు. వ్యక్తి పూజ అన్నది మీకు మీ మతంలో మీకు మోక్షాన్ని ఇవ్వచ్చేమో, కానీ రాజకీయ పార్టీల్లో ఎప్పుడైతే వ్యక్తి పూజ మొదలవుతుందో అది రాచరికానికి దారి తీస్తుంది. ఇట్ విల్ లీడ్ టు అనార్కీ అని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మాట్లాడారు. ఇప్పుడు ఏ రాజకీయ పక్షం చూసుకున్నా కూడా జరుగుతున్నది వ్యక్తి పూజే. కేంద్రంలో కావచ్చు, రాష్ట్రాల్లో ఉన్న ప్రాంతీయ పార్టీలో కావచ్చు, వ్యక్తి పూజ జరుగుతుంది. కాబట్టి ఈ వ్యక్తి పూజ అన్నది ఆపాలి అన్నది ప్రధానంగా మనమందరం కూడా ఆలోచించాలి. ఈరోజు ఇక్కడ ప్రధానంగా పెట్టింది బీజేపీ మద్దతుదారులను ఓడిద్దామన్న. గత ఎన్నికల్లో ఒకసారి చూస్తే బీజేపీకి మొత్తం మన రాష్ట్రంలో 3,05,000 ఓట్లు వచ్చాయి. నోటాకు 4,06,000 ఓట్లు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎప్పుడో బీజేపీని ఓడించేశారు. కాబట్టి टिकाई दूसरा हटाने का जरूरी नहीं है, परंतु यहाँ के जो रीजनल पार्टीज है वो सब ये पार्टी को टिकने दे रहा है। टिकाई जी आपको मैं बोल रहा हूँ, ये रीजनल पार्टीज उनको टिकने दे रहा है। ये टिकने वालों को अपन सबक सिखाना चाहिए, ये हम सब आपको बोलना चाहते हैं। इधर వీళ్ళందరికీ కూడా ఏవైతే పార్టీలు ప్రజలు వద్దు అనుకున్న పార్టీని వీళ్ళందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఆ పార్టీలకు కూడా బుద్ధి చెప్పాలని చాలా మంది వక్తలు మాట్లాడారు. అందువల్ల నేను వడ్డే శోభనదాసరావు గారికి చేస్తున్న ఒక విన్నపం, 1977వ సంవత్సరంలో ఎమర్జెన్సీలో దేశం ఏమైందో చూశాం. ఆ సమయంలో లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ అనే ఒక వ్యక్తి వచ్చి అందరూ పార్టీలను సమావేశం చేసి ఆయన ఒక ఆల్టర్నేటివ్ ఇచ్చారు భారతదేశానికి. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా వడ్డే శోభనాధీశ్వరరావు గారు మరొక జయప్రకాష్ నారాయణ గారుగా మారి వారు అందరూ పార్టీలను కలిపితే గాని ఈ రాష్ట్రంలో జరుగుతున్న మీరు తల అడ్డంగా తిప్పినా కూడా మేము అంగీకరించమండి. మీరు తీసుకోవాలి, మీతో పాటు మేమంతా ఉంటాం. అప్పుడు చేసినప్పుడే ఇటువంటి మీటింగులకు ఉపయోగం ఉంటుంది. లేకుంటే ఈ రోజు వచ్చాం, మీటింగుల్లో అందరూ మాట్లాడారు, వెళ్ళిపోయారు. ఇటువంటి ప్రభుత్వానికి సపోర్ట్ ఇస్తున్న ఈ లోకల్ పార్టీలు ఏవైతే ఉన్నాయో వాటిని గద్దెదించిన రోజే ఈ మీటింగ్ నిజంగా విజయం సాధించిందని మనం అందరం కూడా అనుకోవచ్చని వారికి మరి ఒకసారి మీ అందరి తరఫున వారికి, అమ్మ ఎప్పుడైనా పిల్లవాడు నోరు తెరవకుంటే ముక్కు మూస్తుంది, నాక్ దబాయతో ముక్కు ఖుల్తా అది అంటారు. మనం ముక్కు మూస్తే నోరు తెలుస్తుంది. 4 సార్లు కేంద్ర ప్రభుత్వం ముక్కు మూయడానికి మన పార్టీలకు అవకాశం దొరికింది మన ప్రత్యేక హోదా విభజన హామీలు తీసుకురావడానికి. మొదటిది సిటిజన్షిప్ అమెండ్మెంట్ బిల్లు పెట్టిన రోజు.
రెండవది రాష్ట్రపతి ఎన్నిక రోజు, మూడవది ఉపరాష్ట్రపతి ఎన్నిక రోజు, నాలుగవది మొన్నటికి మొన్న ఢిల్లీ సివిల్ సర్వీసెస్ కు పెట్టిన చట్టం. ఈ 4 సమయాలు కేంద్ర ప్రభుత్వం ముక్కు మూయడానికి మనకి ఇక్కడ ఉన్న పార్టీలకు అవకాశం వస్తే ముక్కు లేదు కదా, కాళ్ళ మీద పడిపోయారు వీళ్ళంతా. ఇది మనకున్న పార్టీల యొక్క ధ్యేయం. కాబట్టి మనం అందరం కలిసి ప్రత్యేక హోదాను తీసుకురావాలి. ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అంటున్నారు, వీళ్ళు ముగింపు పలికేసి దాన్ని ముగిసిపోయిన అధ్యాయం అంటున్నారు. ఇది ముగిసిపోయిన అధ్యాయం కాదు, ఇది మనందరం కూడా తిరిగి రాయాలి అని మనం అందరం కూడా నిర్ణయించుకోవాలని మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను. దానికోసం మళ్ళా ప్రజా ఉద్యమం రావాలి. కానీ మనమంతా వాట్సాప్ ఉద్యమాలు చేస్తున్నాం, కానీ ప్రజా ఉద్యమాలు తక్కువైపోతున్నాయి. అందువల్ల మరి ఒక్కసారి మనం అందరం కలిసి ఈ ప్రత్యేక హోదా విభజన హామీలు సాధించుకొని ఏదైతే తమిళనాడులో జల్లికట్టులో ఏ విధంగా అందరూ కలిసి సాధించుకున్నారో, వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో 1 సంవత్సరం రైతులు ఏ విధంగా ఆ వ్యవసాయ చట్టాలను పక్కకు వెళ్ళేటట్టు చేశారో, అవన్నీ కూడా స్ఫూర్తి తీసుకొని మనం అందరం కలిసి పనిచేస్తే క్రెడిట్ ఎవరికి వెళుతుంది అని కాదు, అందరం కలిసి ఒక ఉద్యమంగా మనం వెళ్ళగలిగితే ఈ ఎలక్షన్లలో మళ్ళా వేరే పార్టీలు మేము ప్రత్యేక హోదా తెస్తామని ఎక్కడా కూడా హామీ రాయకుండా ఎన్నికల ముందే మనం ప్రత్యేక హోదాను సాధించుకుంటే అది నిజమైన స్ఫూర్తి అని నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. కాబట్టి ఆ విధంగా మనం అందరం పనిచేద్దాం. అందరం కలిసి ఎన్నికల ముందే మనం ప్రత్యేక హోదాను విభజన హామీలను సాధించుకుందాం. దానిలో ఖచ్చితంగా జై భారత్ నేషనల్ పార్టీ మేము ముందుంటాం. అందరం కలుద్దాం. ఒక సంఘటిత శక్తిగా, సంఘటిత శక్తిలో ఎంత పవర్ ఉంటుందో, ఎంత శక్తి ఉంటుందో ఈ దేశానికి మరి ఒకసారి చూపిద్దామని మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ సభలో మాట్లాడడానికి అవకాశం ఇచ్చినందుకు శోభనాథేశ్వరరావు గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మళ్ళా ఒకసారి లోక్ నాయక్ గురించి మీరు ఆలోచించాలని చెప్పి మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. జై భారత్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.